హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకళాదేవి ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేను బాగున్నానండి. ఈరోజు అయితే మీకు హెల్దీగా వెయిట్ లాస్ అయ్యే మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను. బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్లోకి ఎందులోనైనా చేయొచ్చు అనమాట. ఓట్స్ ఇడ్లీ ఇన్స్టెంట్గా మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట. ముందు రోజు ప్రిపరేషన్ ఏమీ లేకుండా ఇలా ఒక్కసారి రెడీ చేసి పెట్టుకున్నారంటే మీకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే 1 మంత్ ఉంటుంది. బయట అయితే 10 డేస్ ఉంటుందండి. సింపుల్గా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది, మనకి వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుద్ది అనమాట. రండి ప్రాసెస్ అయితే చూద్దాం. 1 కప్పు ఓట్స్ తీసుకోండి. నేను 2 కప్పులు ఓట్స్ తీసుకున్నా. ఆయిల్ లేకుండా ముందుగా ఇలాగా వేయించుకోండి. మనకి ఓట్స్ ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట. వేయించేటప్పుడు మంచి వాసన వచ్చినప్పుడు ఓట్స్ వేగినట్టు వాటిని తీసి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే బాండి స్టవ్ మీద పెట్టేసి ఒక 2 స్పూన్ల నూనె వేసుకొని ఇందులో పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, సాయి మినపప్పు ఇవన్నీ వేసి కరివేపాకు వాటర్ లేకుండా చక్కగా డ్రై అయ్యేలా వేయించుకోండి. నిలవ ఉండాలి కదా. ఈ పోపు అంతా వేగిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం ఓట్స్ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు గోధుమ రవ్వ అందులో వేసుకోండి. ఏ కప్పుతో ఓట్స్ అయితే తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు వేసుకోండి గోధుమ రవ్వ. ఈ గోధుమ రవ్వ కూడా దోరగా వేయించుకోండి. బాగా వేగేటప్పుడు స్మెల్ అయితే మాకు నెయ్యి వేసి వేయించుకున్న స్మెల్ వచ్చిందనమాట. మంచి సువాసన వస్తుందండి గోధుమ రవ్వ వేగేటప్పుడు. ఆ వాసన వచ్చినప్పుడు చక్కగా తీసి పక్కన పెట్టేసుకోండి. వేయించుకున్న గోధుమ రవ్వ చల్లారేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఓట్స్, వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్లా చేసి పెట్టుకుందాం. ఈలోపు మనకి గోధుమ రవ్వ కూడా చల్లారిపోతుంది, వేడంతా తగ్గుతుంది. ఈ ఓట్స్ని ఇలా పౌడర్ అయితే చేసేసుకొని మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకోండి. నాకు 2 పార్ట్లుగా చేశాను అనమాట. చిన్న మిక్సీ గిన్నెలో చేసే పౌడరు, చిన్నదైతే బాగా ఫాస్ట్గా నలుగుద్దని. ఇలా పొడి చేసుకున్న తర్వాత చల్లారిపోయిన రవ్వలోకి ఈ ఓట్స్ పౌడర్ని మిక్స్ చేసేయండి. బాగా కలపాలన్నమాట. ఇందులో ఒక 2 స్పూన్లు పింక్ సాల్ట్ వేసానండి. నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. నా దగ్గర పింక్ సాల్ట్ ఉందని వేసా, లేకపోతే నార్మల్దైనా వేసుకోవచ్చు. మొత్తం రవ్వ ఓట్స్ మొత్తం మిక్స్ అయ్యేలా కలిపేసుకొని చక్కగా స్టోర్ చేసుకోవడమే. మీకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే 1 మంత్ వరకు ఉంటుంది. మనకి మ్యాక్సిమం ఇది 1 వీక్లో అయిపోతుంది. బయటే స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా ఒక గాజు సీసాలో తీసుకోండి. మూత పెట్టేసి మనకు కావాల్సినప్పుడు వాడుకోవచ్చు అనమాట. ఇది ఎలా వాడుకోవాలో కూడా చూపిస్తాను మీకు. మనం మార్నింగ్ లెగ్గానే ఈ పిండిని అయితే కలిపి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, మనం పని చేసుకొని టిఫిన్ వేసుకునే టైంకి చక్కగా నానిపోద్ది అనమాట. రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఒక గిన్నె 1 కప్పుతో తీసుకోండి. నేను 1 కప్పు తీసుకున్నాను అనమాట. చిన్న బౌల్ తోటి 1 కప్పు పిండి, అదే కప్పుతో సేమ్ మజ్జిగ తీసుకోండి. చిక్కటి పెరుగు కాకుండా మజ్జిగలా పలచగా మజ్జిగ వేసుకోండి. ఈ 2 బాగా కలిసేలా కలిపేసుకొని మూత పెట్టి 1 గంట సేపు పక్కన వదిలేయండి. మార్నింగ్ లెగ్గానే మనం ఇది కలిపేసి పక్కన పెట్టామంటే మనం ఫ్రెష్ అయిపోయి వచ్చేసరికి చక్కగా నానిపోయి ఉంటుందండి. ఒక అరగంట గంటలో చక్కగా చూసారా నానిపోయి ఉంటుంది. మీకు రవ్వ గట్టిగా తగులుతుంది, నానలేదేమో అని అయితే ఫీల్ వద్దండి. రవ్వ కొంచెం మనకి గట్టిగానే తగులుతుంది, మెత్తగా తగలదు. నానలేదని అయితే అనుకోవద్దు, చక్కగా ఉడుకుతాయి. దీన్ని మనం చక్కగా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మీకు ఇంకా మెత్తగా కావాలంటే వంట సోడా వేసుకోండి. నేను వంట సోడా అంత మంచిది కాదని వాడట్లేదు. నాకైతే మెత్తగానే అనిపించినాయి వేడి మీద తింటే. ఒక 6 ఇడ్లీ వరకు పెట్టుకున్న 1 కప్పుకి 6 ఇడ్లీ అయినాయి. కొంచెం పిండి ఉంది, మీకు అది దోశ వేసుకోవడం కూడా చూపిద్దామని ఆ పిండిని ఉంచాను అనమాట. దోశ కూడా పర్ఫెక్ట్గా వచ్చిందండి. చక్కగా మరీ పలచగా అయితే రుద్దకుండా ఒక మందంగా ఒక చిన్న ఊతప్పం టైప్లో వేసుకోండి. నిజంగా చెప్తున్నాను, టేస్ట్ అయితే నాకు బాగా నచ్చింది. దీనిపైన మా అమ్మ కారపొడి కూడా వేసుకుంది దోశ మీద. ఒక 2 ఇడ్లీ 1 దోశ సరిపోయినాయండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి. నేను దీన్ని కారపొడితో సర్వ్ చేసుకుని తిన్నాను అనమాట. చట్నీ కూడా బాగుంటుంది.
ఇంకా నాకు కారపొడితో తినాలనిపించి నేనైతే కారపొడితో సర్వ్ చేసుకున్నా. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.